హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఉల్లి వెల్లుల్లి యూజ్ చేయకుండా నేను 3 రకాల రెసిపీస్ని అయితే చేస్తున్నానండి. పెసరపప్పు, ఆనపకాయ, అలాగే దొండకాయ ఫ్రై, కొబ్బరి పచ్చడి. ఈ 3 కూడా చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. అలాగే పూజలు చేసుకున్నప్పుడు అవి కూడా ఇవి తేలికపాటి ఆహారం. ఇవి క్విక్గా చేసుకునే రెసిపీస్. ఇందులోకి ఏమి పొడాలు అవి ఏమి యూజ్ చేయకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఎవరైనా సరే. ఎంతో టేస్ట్గా ఉండి రెసిపీస్ని ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఆనపకాయ పప్పు చేయడానికి 100 గ్రామ్స్ పెసరపప్పు తీసుకున్నాను. ఒక చిన్న కప్పుతో ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లోని పెసరపప్పుని వేసి ఒకసారి శుభ్రంగా పప్పుని కడిగేసి 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. కుక్కర్లో అన్నీ కలిపి పెడేస్తే ఈజీగా త్వరగా అయిపోద్దండి. అలాగే సొరకాయని కూడా ఇదే కప్పుతో 3 కప్పుల వరకు ముక్కలు తీసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. ఇందులోకి సరిపడా కారం, కొద్దిగా పసుపు, అలాగే 5 పచ్చిమిర్చి, 1 టమాటా, సొరకాయ ముక్కలను కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టి ఒకే ఒక విజిల్ రానిస్తే సరిపోద్ది. పెసరపప్పు కదా, 2-3 విజిల్స్ వచ్చాయంటే బాగా మెత్తగా అయిపోద్ది. 1 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, ఇలా ఉంటే బాగుంటుంది. మరి 2-3 విజిల్స్ వచ్చాయంటే బాగా మెత్తగా అయిపోద్ది. ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకుని కలిపేసి పక్కన పెట్టుకుని పోపు పెట్టుకోవడమే. పోపు పెట్టడానికి చిన్న పాన్ పెట్టుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి రెండు 3 ఎండుమిర్చి వరకు తుంచి వేసుకుని ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా ఇంగువ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి పోపుని ఆనపకాయ పప్పులో వేసేసుకోవడమేనండి. చాలా క్విక్గా అయిపోద్ది. రుచి కూడా అంతే బాగుంటుంది. చలువ చేసి ఎంతో బాగుంటుందండి. ఇప్పుడు దొండకాయ వేపుడు. దొండకాయ ఫ్రై చేయడానికి 1/2 కిలో దొండకాయలు ఇలా రౌండ్గా బాగా పలచగా కట్ చేసుకుని 1/2 కప్ వరకు నేను పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని బాగా పలచగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు ఇందులో వేసుకుని కొద్దిగా పసుపు వేసి సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనిస్తే దొండకాయలు కొంచెం టైం పడుతుందండి. అందుకే ముందు మనం సాల్ట్ వేసేసుకున్నామంటే త్వరగా మగ్గుతాయి. ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను మీకు. దొండకాయలు మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి తురిమిన కొబ్బరి తురుమును కూడా వేసేసుకుని కొబ్బరి తురుము కూడా 1 నిమిషం ఇందులో చక్కగా కలుపుకుని కొబ్బరి తురుము కూడా దొండకాయలతో పాటు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, సరిపడా కారం నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఈ 3 కూడా వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ని తగ్గించి ఒక 2-3 నిమిషాల వరకు మూత పెట్టేస్తే ఆ ఉప్పు కారం ఇవన్నీ కూడా పొడాలు కూడా బాగా పడతాయండి. దొండకాయ కూడా మగ్గింది. అంతేనండి, దొండకాయ ఫ్రై రెడీ. ఇప్పుడు కొబ్బరి పచ్చడి. పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి చిన్న కొబ్బరికాయని నేను 1 కప్పు వరకు ముక్కలు కట్ చేసి తీసుకున్నాను. 2 ఉట్లు అంటే కొద్దిగా చింతపండు, ఎక్కువ పట్టదు. కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఈ కొబ్బరి పచ్చడికి నేను 8 ఎండుమిర్చి వరకు తీసుకుంటున్నానండి. తుంచుకుని వేసుకుంటే లోపల గింజలు కూడా బాగా వేగుతాయి. ముందు ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు వేసి ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని వేగాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోవడం. ఈ పోపులన్నీ ప్లేట్లో తీసుకుని ఆయిల్ రాకుండా
చల్లారిన తర్వాత పచ్చడి చేసేసుకోవడమేనండి. కొద్దిగా పోపులో ఆయిల్ అయితే ఉన్నది. ఇందులోకి నేను 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేస్తున్నాను. అదే వేడికి కరివేపాకు కూడా వేగుతుంది. ఇందులోకి చిటికెడు ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు చల్లారిన పోపుల్ని మిక్సీ జార్లో వేసేసుకుని పచ్చడి చేసేసుకోవడం. ఈ కొబ్బరి పచ్చడి కూడా చాలా బాగుంటుంది రైస్లోకి నెయ్యి వేసుకుంది అంటే. ముందు ఈ పోపులన్నీ కూడా కొంచెం పొడి చేసిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుని ఇవి కూడా కొద్దిసేపు మిక్సీ పట్టుకుని పొడిలా చేసుకోవాలి. ఈ విధంగా పొడి అయిన తర్వాత ఇందులోకి ఈ కొబ్బరి పచ్చడి మనం కొంచెం కోర్సుగానే మిక్సీ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి. రోట్లో దంచిన పచ్చడిలో సరిపడా సాల్ట్ వేసుకుని 1 టీ స్పూన్ వరకు బెల్లం వేస్తున్నాను. బెల్లం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి నానబెట్టిన చింతపండును కూడా వేసేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది. ఈ పచ్చడిని కూడా మనం ఒక బౌల్లోకి తీసుకుని పోపు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పోపును కూడా ఇందులో వేసేసుకోవడమే. పోపు లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు వేడివేడి రైస్లోకి ఈ ఆనపకాయ పప్పు, కొబ్బరి పచ్చడి, ఫ్రై ఇవి వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఉల్లి వెల్లుల్లి లేని వెజ్ మీల్స్ అయితే రెడీ అయిపోయింది. పండుగలప్పుడు పూజలప్పుడు అవి సింపుల్గా చేసేసుకోవచ్చు. పప్పులోని పచ్చడిలోని నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ పప్పును ఒకసారి బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి రైస్ పెట్టుకుని కొద్దిగా కొబ్బరి పచ్చడి, కొద్దిగా ఫ్రై, ఆనపకాయ పప్పు, ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకుని తినేయడమేనండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.